హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి క్విక్ సార్ట్, డా సబ్జెక్ట్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్లో. సో లెట్స్ గో టు ది టాపిక్. క్విక్ సార్ట్ అల్గారిథమ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్. క్విక్ సార్ట్ అనే ఒక అల్గారిథమ్ డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్. నేను ఆల్రెడీ డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్ చెప్పాను. సో ఒకసారి మీరు అది చూడండి. అంటే ఇచ్చిన గివెన్ మొత్తం డివైడ్ చేస్తుంది అనమాట, మళ్ళీ కంక్వైర్ అంటే కంబైన్ చేస్తుంది అనమాట. సో ఆ మెథడ్కి ఈ క్విక్ సార్ట్ అనేది ఒక అప్లికేషన్. నెక్స్ట్, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు అరేంజ్ ది ఎలిమెంట్స్ ఇన్ సార్టెడ్ ఆరే. సార్ట్ అంటే ఏంటి? అరేంజ్ చేయడం, ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో మనం ఆ యారేని సార్ట్ చేయాలి, అరేంజ్ చేయాలన్నమాట. సో ఈ మెథడ్, క్విక్ సార్ట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇచ్చిన ఎలిమెంట్స్ని సార్టెడ్ యారే ఐదర్ అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పార్టీషన్ ఆఫ్ అన్ యారే ఇంటూ స్మాలర్ యారేస్. ఇది ఏం చేస్తుంది క్విక్ సార్ట్ అనేది? బేస్డ్ ఆన్ ఆరే, ఆ ఆరే మనం చేస్తున్న కొద్ది ప్రాసెస్ అనేది మొత్తం పార్టీషనింగ్ అంటే డివైడ్ చేస్తుంది. పార్టీషనింగ్ ఇంటూ ద స్మాలర్ యారేస్, చిన్న చిన్న యారేస్కి డివైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్స్. ఇందులో స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి ఉంది చూడండి. ఇనీషియల్లీ కన్సిడర్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పివోట్ ఎలిమెంట్. ఆ ఇచ్చిన యారే ఉంటుంది కదా, యారేలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ని అందులోంచి మనం పివోట్ ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, నేను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు అప్పుడు ఈజీ అర్థమవుతుంది. అప్పుడు ఈ స్టెప్స్తో పాటు చెప్తాను, ఓకేనా. రిపీటెడ్లీ స్కాన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటిల్ ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ గ్రేటర్ దాన్ పివోట్ అండ్ స్టోర్ ఎలిమెంట్ ఇన్ ఐ. లెఫ్ట్ సైడ్ నుంచి మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. ఏం చేయాలి? ఎప్పటి వరకు? గ్రేటర్ దాన్ పివోట్. పివోట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్ వచ్చే వరకు మనం లెఫ్ట్ సైడ్ నుంచి చెక్ చేస్తూ రావాలి. చెక్ చేస్తూ వచ్చినాక గ్రేటర్ ఎలిమెంట్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఐలో స్టోర్ చేసుకోవాలి. సేమ్ అలానే రైట్ సైడ్ నుంచి రిపీటెడ్గా స్కాన్ చేస్తూ రావాలి. చేస్తుంటుంటే నెక్స్ట్ మనకి లెస్ దాన్ పివోట్ రావాలి. ఎప్పుడైతే లెస్ దాన్ పివోట్ వస్తుందో అప్పుడు దాన్ని మనం జేలో స్టోర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, కంపేర్ ఐత్ అండ్ జేత్ ఇండెక్సెస్. ఐత్ జేత్ ఇండెక్సెస్ని మనం కంపేర్ చేయాలి. అందులో ఏముంది అంటే, ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ జే, ఒకవేళ ఐ వాల్యూ జే కంటే లెస్ ఉందనుకోండి, అప్పుడు ఆ రెండింటిని స్వాప్ చేయాలి. ఏ రెండింటిని? ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జీ, ఈ రెండు ప్లేసెస్ని మనం స్వాప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఎల్స్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఇంకొక కండిషన్ ఉంటుంది, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అది ఉంటుంది కదా, ఆ కండిషన్ ఉంటుంది. ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే స్వాప్, ఏం స్వాప్ చేయాలి? ఏ ఆఫ్ పివోట్ అండ్ ఏ ఆఫ్ జే, ఈ రెండింటిని స్వాప్ చేయాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఇవి రెండు స్వాప్ చేయాలి. ఒకవేళ ఇది కండిషన్ ఫాల్స్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది ఆటోమేటిక్గా కదా. సో అప్పుడు ఇవి రెండు స్వాప్ చేయాలి మనం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, ఆఫ్టర్ స్వాపింగ్ ది పివోట్ ఎలిమెంట్ లిస్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 సబ్ యారేస్. అంటే ఇప్పుడు మనం ఏదైతే స్వాప్ చేస్తున్నామో స్వాప్ అయిపోయిన తర్వాత మిడిల్లో మనకు పివోట్ ఎలిమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు మిడిల్లో పివోట్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం ఆ యారేని 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అండ్ ఏంటి అంటే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న యారే ఏమో ఆ పివోట్ ఎలిమెంట్ కంటే స్మాల్ ఉంటుంది, రైట్ సైడ్ పివోట్ ఎలిమెంట్ యారే ఏమో పివోట్ కంటే పెద్ద ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ అదే ఉంటుంది చూడండి. వేర్ ద లెఫ్ట్ సైడ్ యారే ఎలిమెంట్స్ ఆర్ లెస్ దాన్ పివోట్ అండ్ ద రైట్ సైడ్ యారే ఎలిమెంట్స్ ఆర్ గ్రేటర్ దాన్ పివోట్. ఎట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పివోట్కి ఉన్నవి స్మాల్ ఉంటాయి, రైట్ సైడ్ ఉండేవి గ్రేటర్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, కంటిన్యూ ది సేమ్ ప్రాసెస్ అంటిల్ ద యారే ఇస్ సార్టెడ్. ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి అప్ టు అదంతా సార్టెడ్ అయ్యే వరకు, ఒక అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చే వరకు మనం దాన్ని చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ 9 ఎలిమెంట్స్ ఒక యారేలో. యారే నెంబర్ వచ్చేసి 0 to 8 అనమాట. సో మనం ఏమన్నాం, ఇక్కడ మీకు అల్గారిథం చూపిస్తాను, నాకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి అల్గారిథం, ఇది క్విక్ సార్ట్ అల్గారిథం. ఈ క్విక్ సార్ట్లో మనం తీసుకునే యారే అండ్ ఐ అండ్ జే కదా. సో ఐ ఈజ్ లెస్ దెన్ జే ఉంటే ఇవి మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి? లొకేషన్ ఈక్వల్స్ టు పార్టీషన్ ఆఫ్ ఏ కామా ఐ కామా జే. ఇక్కడ మనం క్విక్ సార్ట్ అప్లై చేయాలి రెండింటికి. ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ ఉంటుంది, జే అనేది లాస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఐ అనేది ఫస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇంక్రిమెంట్ చేయడానికి ఉంటుంది, డిక్రిమెంట్ చేయడానికి ఉంటుంది కదా. సో ఐ లొకేషన్ +1 అనమాట. అండ్ జే ప్లస్ ఏంటి? జే ప్లేస్లో ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేయడానికి లేదు, ఎందుకంటే జే అనేది లాస్ట్ వాల్యూ కదా, ఇక్కడ మనకి డిక్రిమెంటే చేయడానికి ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనం డిక్రిమెంట్ చేస్తాం అనమాట.
లొకేషన్ -1. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇక్కడ పార్టీషన్కి ఇంకొక అల్గారిథం ఉంది, అది చూడండి. ఇక్కడ పార్టీషన్ అల్గారిథంకి సపరేట్ అల్గారిథం. సో ఇక్కడ నేను స్టెప్స్లో అయిపోయినాయి కదా, పివోట్ ఈక్వల్స్ టు A of A అంటే ఫస్ట్ ఎలిమెంట్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్గా మనం అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ j ఈక్వల్స్ టు n-1 అంటే లాస్ట్ ఎలిమెంట్ మనం తీసుకోవాలి. n-1 అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. 9 - 1 8, A of 8 అనమాట. దీన్ని jగా తీసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వైల్. ఇప్పుడు వైల్ లూప్లోకి వెళ్ళాలి. I is less than j ఉందా? ఎస్, I is less than jనే కదా. I వాల్యూ 0 is less than 8. I is less than j కదా. సో 0 is less than 8. సో ఇది ట్రూ కాబట్టి మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ అది ట్రూ అయింది కదా, ఈ వైల్ ఆఫ్ I is less than j ట్రూ అయింది కదా. సో ఈ వైల్ లూప్కి వెళ్ళాలి మనం. సో అదే ఇక్కడ రాసిన వైల్ A of I is less than or equals to pivot ఇది రాసింది కదా. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. I అంటే ఏంటి, 0. A of 0 is less than equals to pivot ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ మనకి pivot 7 కదా. సో 7 తీసుకోవాలి. A of 0 ఏంటి, 7. pivot కూడా 7 is less than or equals to 7 ట్రూ అయింది కదా. సో I equals to 1 అనమాట. సో ఎందుకు I equals to 1 అంటే ఇది ట్రూ అయితే మనం ఏం చేయాలి, I ప్లస్ చేయాలి కదా. సో I ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ ఏమైంది, I ప్లస్ అయింది అనమాట, ఇంక్రిమెంట్ అయింది. సో I equals to 1 అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇదైతే I అనేది మూవ్ అయింది కదా. సో ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట, I వాల్యూ ఇక్కడికి మూవ్ అవుతుంది. I వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ I వాల్యూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అలానే సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చేయాలి. సేమ్ వైల్ లూప్ అంటే ఏంటి, అది ఓకే అయ్యేంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. సో అది మళ్ళీ మనం రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు I ఈక్వల్స్ టు 1 కదా. సో A of I వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు pivot ఇక్కడ. సో A of 1 ఎంత, A of 1 6 is less than or equals to pivot ఎంత, 7. సో 6 is less than or equals to 7, రైట్. ఓకే, ఇది కూడా ఓకే అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇంక్రిమెంట్ చేయాలి, I వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడు I వాల్యూ ఏమవుతుంది మనకి, I ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ I అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, I వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇదే I ప్లస్ అయింది కదా. సో మళ్ళీ ఇదే సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ అదే రిపీట్ చేయాలి. సో A of I వాల్యూ ఏంటి, 2. A of 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు pivot వాల్యూ ఎంత, 7. సో A of 2 అంటే ఎంత మనకి, ఇక్కడ A of 2 అంటే 10. సో 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఇట్స్ రియల్లీ కరెక్ట్? నో. సో రాంగ్ అనమాట. ఇక్కడ మనకి స్టక్ అయిపోయింది, ఇక్కడ స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ రాంగ్ అయిపోతే మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ I ప్లస్ ఓకే కొన్ని వచ్చినాయి, ఓకే అయింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు జేది చేయాలి మనం. A of j ఈజ్ గ్రేటర్ దాన్ pivot ఇదైతే ఇప్పుడు ఇది చేయాలి. ఇప్పుడు అది చేద్దాం మనం. వైల్ ఆఫ్ A of j ఈజ్ గ్రేటర్ దాన్ pivot ఇది చెక్ చేయాలి. ఇప్పుడు A of j వాల్యూ ఎంత మనకి, 8 కదా. సో 8 సబ్స్టిట్యూట్ చేయాలి. A of 8 ఈజ్ గ్రేటర్ దాన్ pivot వాల్యూ ఎంత, 7 మనకి. సో A of 8 ఎంత, 7. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఈజ్ ఇట్ కరెక్ట్? సో రాంగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది కూడా రాంగ్ అయిపోయింది ఫస్ట్ టైం. సో నెక్స్ట్ ఏముంది, ఒకవేళ I ఈజ్ లెస్ దెన్ j అయితే ఇప్పుడు ఇక్కడ I వాల్యూ ఎంత లాస్ట్కి, 2. j వాల్యూ ఎంత, 8. సో ఇవి I ఈజ్ లెస్ దెన్ jనే కదా, 2 ఈజ్ లెస్ దెన్ 8 కదా. సో కరెక్టే కాబట్టి మనం స్వాప్ A of I A of jని స్వాప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇక్కడ స్వాప్ చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, 7 6 10 5 9 2 1 15 అండ్ 7 కదా. ఇప్పుడు మనకి I వాల్యూ ఎక్కడుంది, మనకి 10 దగ్గర ఉంది I వాల్యూ. అండ్ j వాల్యూ ఎక్కడుంది, లాస్ట్కే ఉంది, సేమ్ అదే ప్లేస్లో ఉంది. సో ఈ రెండింటిని కదా మనం స్వాప్ చేయాల్సింది, ఈ రెండింటిని స్వాప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్వాప్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ స్వాప్ అయిపోయింది కదా. స్వాప్ చేసిన తర్వాత మనకి యారే ఏమొచ్చిందో రాసుకుందాం. ఏమొస్తుంది, యారే 7 6 10 ప్లస్ చేంజ్ అవుతుంది, 7 వస్తుంది. 5 9 2 1
15, ఇక్కడ 10 వచ్చేస్తుంది. ఇది స్వాప్ అయిపోయాక మనకు వచ్చిన వాల్యూస్. అండ్ I వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ 10 అంటే టూత్ ప్లేస్లో ఇండెక్స్ టూత్ దగ్గర ఉంది. సో I ఇక్కడ. అండ్ నెక్స్ట్ J ప్లస్ ఎక్కడ ఉంటుంది, J ప్లస్ లాస్ట్కే ఉంటుంది ఎందుకంటే చేంజ్ అవ్వలేదు కాబట్టి. అండ్ పీవోట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంటుంది పీవోట్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం స్వాప్ చేసేసాం. స్వాప్ చేసిన తర్వాత ఈ కండిషన్ ఎప్పుడు చేస్తామంటే నేను నెక్స్ట్ చెప్తాను. అంటే I ఈజ్ లెస్ దెన్ J కాకపోతే ఈ కండిషన్ చేయాలి. ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇక్కడ వరకు అయిపోయింది కదా, మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ చేయాలి మనం. ఓకేనా? ఫస్ట్ I ఈజ్ లెస్ దెన్ J ఉందా చెక్ చేసుకోవాలి. ఓకే, I ఈజ్ లెస్ దెన్ J ఉంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఏ కండిషన్ చెక్ చేయాలి? ఫస్ట్ ఈ కండిషన్ A ఆఫ్ I ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీవోట్ ఉందా లేదా, A ఆఫ్ I ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీవోట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే I ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. A ఆఫ్ I ఎంత, I వాల్యూ ఎంత ఇక్కడ 2. A ఆఫ్ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. A ఆఫ్ 2 వాల్యూ ఎంత 7. సో 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఎస్, ట్రూ. సో మనం ఇది నెక్స్ట్కి మూవ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మళ్ళీ ఇప్పుడు I ప్లస్ ప్లస్ చేయాలి కదా, ఇక్కడ I ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి సో I ప్లస్ I వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నాకు ఫస్ట్ 2 ఉంది, ఇప్పుడు 3 అయిపోతుంది. అండ్ సేమ్ మళ్ళీ ఇదే కండిషన్ మనం చేయాలి. A ఆఫ్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీవోట్ చెక్ చేయాలి. సో A ఆఫ్ 3 వాల్యూ ఎంత 5. సో 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7 కదా, సో ట్రూ. సో మళ్ళీ మూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి వచ్చేస్తుంది I వాల్యూ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. సో మనం Iని ఇంక్రిమెంట్ చేయాలి. ఫస్ట్ 3 ఉండే కదా, ఇప్పుడు 4 అయిపోతుంది. ఇప్పుడు I వాల్యూ 4 పెట్టి చేయాలి. A ఆఫ్ 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీవోట్. A ఆఫ్ 4 ఎంత 9. 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీవోట్ వాల్యూ ఎంత 7. 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. సో ఈజ్ ఇట్ రాంగ్. సో ఇది ఇప్పుడు I వాల్యూ వచ్చేసింది అంటే I వాల్యూ ఇక్కడ ఉండిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం Jది చేయాలి, సేమ్ ఇప్పట్లానే Jది చేయాలి. ఓకేనా? ఇప్పుడు Jది చేద్దాం. A ఆఫ్ J గ్రేటర్ దాన్ పీవోట్. A ఆఫ్ J గ్రేటర్ దాన్ పీవోట్ చేయాలి. ఇప్పుడు A ఆఫ్ గ్రేటర్ దాన్ పీవోట్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు J వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ లాస్ట్కి ఉంది 10 దగ్గరనే ఉంది, సేమ్ అక్కడనే అదే ప్లేస్లో 8 దగ్గరనే ఉంది. సో అదే తీసుకోవాలి. A ఆఫ్ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 7. సో A ఆఫ్ 8 ఎంత 10. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఎస్. అంటే మనం Jని ప్లస్ మైనస్ చేయాలి, సారీ. అప్పుడు ఏమవుతుంది, J వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, అంటే 7 దగ్గరకు వస్తుంది. సో J ఈజ్ ఈక్వల్స్ టు 7 అవుతుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ J ఈక్వల్స్ టు 7 వచ్చింది కదా, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది 7 డిక్రిమెంట్ అయింది. సో మళ్ళీ ఇది కండిషన్ మనం చూడాలి. A ఆఫ్ J ఈజ్ గ్రేటర్ దాన్ పీవోట్ ఉందా లేదా మనం చెక్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు J వాల్యూ ఎంత 7. A ఆఫ్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 ఉందా. A ఆఫ్ 7 ఎంత 15. సో 15 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఓకే, ట్రూ అయింది. అండ్ ఇక్కడ ట్రూ అయింది కదా, సో మనం J మైనస్ చేయాలి కదా, అంటే ఎక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది అనమాట J వాల్యూ అనేది. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ కూడా ట్రూ అయింది, అంటే మళ్ళీ J మైనస్ చేయాలి మనం. J మైనస్ చేస్తే J ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది, అంటే మళ్ళీ ఇక్కడ 6 వాల్యూకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసినాక J వాల్యూ కదా, ఇప్పుడు మళ్ళీ J వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. A ఆఫ్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ పీవోట్. A ఆఫ్ 6 ఎంత 1. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 7. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. సో రాంగ్. ఇక్కడ వరకే స్టాప్ అయిపోతుంది. J వాల్యూ అనేది ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. సో I వాల్యూ ఇక్కడ స్టాప్ అయిపోయింది, J వాల్యూ ఇక్కడ స్టాప్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పినాను, ఇక్కడ రాంగ్ అయిపోయింది కదా. సో మనకి యారో ఏమొచ్చింది లాస్ట్కి అంటే ఇది మిగులుతుంది. ఇది రాంగ్ అవ్వడం వల్ల J వాల్యూ ఇక్కడ ఉంటుంది. సో ఇవి రెండింటిని స్వాప్ చేయాలి కదా. సో స్వాప్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఇది అనమాట. సో ఇక్కడ I వాల్యూ J వాల్యూ ఎక్కడ ఉంటుందో మనం రాసుకుందాం. I వాల్యూ ఏ ప్లేస్లో ఉంది, 4th ఇండెక్స్. సో I వాల్యూ ఇస్ హియర్ అండ్ J వాల్యూ ఇస్ అట్ 6th ఇండెక్స్. సో 6th ఇండెక్స్ దగ్గర J, ఇక్కడ పీవోట్ ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ I ఈజ్ లెస్ దెన్ J ఉందా ఫస్ట్ చెక్ చేయాలి. ఇక్కడ సేమ్ మళ్ళీ అది అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ చెక్ చేయాలి ఫస్ట్ నుంచి. I ఈజ్ లెస్ దెన్ J ఉందా. 4 ఈజ్ లెస్ దెన్ 6. ఎస్, ట్రూ. సో అది ట్రూ అయింది కాబట్టి మనం ఫస్ట్ Iని చెక్ చేయాలి. ఇది
ఇది ఓకే అయింది కదా. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్, ఇది ఓకే అయ్యేంత వరకు చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏ ఆఫ్ జే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్ చేయాలి. సో ఏ ఆఫ్ ఐ ఎంత 1, ఏ ఆఫ్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్ 7. ఏ ఆఫ్ 1 ఎంత, సారీ ఇక్కడ 4, ఏ ఆఫ్ ఐ వాల్యూ 4. సో ఏ ఆఫ్ 4 ఎంత 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఎస్ ట్రూ. సో మనం ఐ ప్లస్ ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఐ ఈక్వల్స్ టు 5 అవుతుంది, మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐ వాల్యూ ఉంది కదా, అది ఇక్కడ మూవ్ అయిపోతుంది, ఇక్కడ ఐ వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్, ఎందుకంటే ట్రూ ఎందుకంటే మళ్ళీ చేయాలి కదా. సో ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 5. సో 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్ వాల్యూ ఎంత 7. సో ఏ ఆఫ్ 5 ఎంత మనకి, ఏ ఆఫ్ 5 ఈజ్ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఎస్ ఇది కూడా కరెక్టే. సో 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కరెక్ట్ కాబట్టి మళ్ళీ మనం ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఐ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో స్వాప్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వాల్యూ ఐ జే ఉంది కదా, ఆ వాల్యూ దగ్గరకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 6, ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్ వాల్యూ ఎంత 7. సో ఏ ఆఫ్ 6 ఎంత 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. సో రాంగ్. ఇక్కడ వరకు ఐ లూప్ని మనం స్టాప్ చేయాలి, ఎందుకంటే రాంగ్ అయిపోయింది కదా. సో ఇది అయిపోయిందనమాట. సో నెక్స్ట్ మనం జేది చేద్దాం. సో ఐ వాల్యూ ఇక్కడ స్టాప్ అయిపోయింది అనమాట, 6th ఇండెక్స్ దగ్గర స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం జే చేద్దాం. ఏ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ చెక్ చేయాలి మనం. ఓకే అయితే జే మైనస్ మైనస్ చేయాలి, తెలుసు కదా, చెప్పినాను కదా అది. సో ఇప్పుడు జే ఎక్కడ ఉంది మనకి, 6th ఇండెక్స్ దగ్గర ఉంది. సో 6 తీసుకోవాలి. ఏ ఆఫ్ 6 గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ మనకి తెలుసు 7. ఎప్పుడు పివోట్ సేమ్ ఉంటుంది. సో వాల్యూ ఎంత ఇక్కడ, ఏ ఆఫ్ 6 9. సో 9 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఇది కరెక్టే కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, కరెక్ట్ అయితే ఏం చేయాలి, జే మైనస్ మైనస్ చేయాలి. జే మైనస్ మైనస్ చేస్తున్నాం. సో జే ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు, జే వాల్యూ మైనస్ మైనస్ చేస్తే 6 to 5 అయిపోతుంది. సో జే ఈజ్ ఈక్వల్స్ టు 5. సో జే వాల్యూ 5 అయిపోతుంది. ఇప్పుడు జే వాల్యూ 5 అయిపోయినాక మళ్ళీ అదే సేమ్ చెక్ చేయాలి. ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత ఇప్పుడు 5. ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ ఎంత 7. సో ఏ ఆఫ్ 5 ఎంత మనకి ఇక్కడ 2. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 7. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. సో స్టాప్ హియర్. అండ్ ఇక్కడ ఈ జే వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడికి వచ్చేస్తుంది జే వాల్యూ, ఇక్కడ వచ్చేస్తుంది ఈ జే వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జే వాల్యూ ఈ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ స్టాప్, ఎందుకంటే ఇక్కడ డిక్రిమెంట్ అయింది కదా, సో అది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఒకటేసారి డిక్రిమెంట్ అయింది కాబట్టి నేను ఒకటేసారి డిక్రిమెంట్ చేశాను ఇక్కడికి. సో ఇక్కడ రాంగ్ అయిపోయింది కాబట్టి మనం చేయొద్దు. ఇక్కడ దీని తర్వాత ఏం చేయాలి, మనం చెప్పాను కదా, స్వాప్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జే స్వాప్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మనకి ఐ వాల్యూ జే వాల్యూస్ మిగిలినాయి. ఇక్కడ చేసాం కదా, అది ఇక్కడ నేను కరెక్ట్గా రాశాను, చెక్ చేసుకోండి ఒకసారి మీరు కూడా. ఐ వాల్యూ 6th ఇండెక్స్ దగ్గర, జే వాల్యూ 5th ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి. ఇక్కడ ఏం కండిషన్ చెక్ చేయాలి, ఐ ఈజ్ లెస్ దెన్ జే అయితే మనం స్వాప్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి. ఇప్పుడు ఐ ఈజ్ లెస్ దెన్ జే ఉందా చూడండి ఒకసారి. ఐ ఏమో 6, జే ఏమో 5. 6 ఈజ్ లెస్ దెన్ 5, నో. సో అది కాదు కాబట్టి ఇది చేయొద్దు, ఇఫ్ లుక్ పోవద్దు. మనం నెక్స్ట్ ఇది చేయాలి, స్వాప్ ఏ ఆఫ్ పివోట్ ఏ ఆఫ్ జే. పివోట్ ఏంటి ఇది, అండ్ ఏ ఆఫ్ జే, ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి. ఇప్పుడు వీటిని స్వాప్ చేయాలి. సో అప్పుడు యారే ఏమవుతుంది అంటే 7 ప్లేస్లో ఇది 2 వస్తుంది. 2 6 7 5 1 అండ్ 2 ప్లేస్లో 7 వస్తుంది. 7 9 15 అండ్ 10, ఇది లేదు, అండ్ 10. ఇది మనకు వచ్చే యారే అనమాట. సో ఇప్పుడు ఎక్కడ ఏమేమి ఉన్నాయో రాసుకోవాలి మనం. ఇప్పుడు పివోట్ ఎక్కడ ఉంది, ఇక్కడ పివోట్ ఈజ్ హియర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ పివోట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోయింది కదా. సో ఎప్పుడు పివోట్ వాల్యూ ఇదే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈ పార్టీషనింగ్ అయిపోయింది ఇంకా. సో ఇవి మనం రాయాలి. ఎలా రాయాలి అంటే చూడండి, ఎందుకు ఇక్కడ 4 వచ్చిందంటే లొకేషన్ -1 అంటే జే వాల్యూ ఎక్కడ ఉంది, 5 దగ్గర ఉంది కదా, మనకి 5 దగ్గర ఉంది. లొకేషన్ -1 అంటే 5 - 1 4 అండ్ ఇది ఇంక్రిమెంట్ అయిపోతుంది కదా. సో అందుకని ఇంక్రిమెంట్ అయింది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్.
పివోట్ వాల్యూ మిడిల్లోకి వెళ్ళిపోయింది కదా. సో ఇవి 2 రాసుకోవాలి మనం. ఈ 2 రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే పార్టీషన్ అయిపోతాయి అనమాట. స్మాల్ యారేస్గా పార్టీషనింగ్ అయిపోతాయి. 1 2 3 4 5 ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ 1 2 3 2 6 7 5 1 అండ్ పివోట్ ఏంటి ఇక్కడ మనకి 7 కదా. సో అది మిడిల్లో ఉంటుంది అనమాట. మనకి ఏం చెప్పిన నేను పాయింట్స్లో పివోట్కి లెస్ అంటే పివోట్కి లెఫ్ట్ సైడ్ ఉండేవి అన్నీ స్మాలర్ ఎలిమెంట్స్ అండ్ రైట్ సైడ్ ఉండేవన్నీ గ్రేటర్ ఎలిమెంట్స్ అనమాట. మరి ఈక్వల్ ఉంది అంటే ఈక్వల్ కూడా ఉండొచ్చు. స్మాల్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ 9 15 10 ఇవి మనకు మిగిలినాయి. సో ఇప్పుడు ఇక్కడ సబ్ ఆరే వచ్చింది, ఇక్కడ కూడా సబ్ ఆరే వచ్చింది కదా. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ మనం చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి, ఇదే చేయాలి. లాస్ట్కి మనకి ఆరే ఏమొస్తుంది అంటే ఇదంతా ప్రాసెస్ చేసింది అది మీరు చేయండి. ఓకేనా, వీడియో లెంతీ అయిపోతుంది కదా. ఇది మీకు వచ్చే ఆరే. ఓకేనా ఫ్రెండ్స్, సార్టెడ్ ఆరే అనమాట ఇది. ఓకేనా, ఇది మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు టైం కాంప్లెక్సిటీ చెప్పాలి దీన్ని, అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.